నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈ మధ్య కాలంలో చాలామంది కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో చాలామంది డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మనకు ఒక 10,000 అవసరం ఉండే తీసుకుంటాము. దాని తర్వాత దాంట్లో ఒక 1,00,000 ఉంది కదా అని మనకు నచ్చినట్లుగా ఖర్చు పెట్టడం. సో, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిప్రెషన్‌కి కూడా దారితీస్తుంది. సో, అసలు ఈ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు రామ్ మోహన్ నిమ్లే గారు ఉన్నారు. సార్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. సో, సార్‌తో మాట్లాడి ఈ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నది ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. హాయ్ రమ్య. సార్ హాయ్ సార్. ఈ మధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఆబ్వియస్‌లీ ఇది ప్రతి ఒక్కరికి అంటే ఎవరి మోతాదులో వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఇది. సో, మోస్ట్‌లీ ఏం జరుగుతుంది అంటే ఒక బైక్ తీసుకోవాలి అనే కోరిక ఉంటుంది. సో, ఒక క్రెడిట్ కార్డో, లోనో అప్లై చేసుకుంటాడు. వా బైక్ ఖర్చు 1,00,000 అయితే వీళ్ళ దగ్గర 10,000 పెట్టుకొని మిగతా 90,000 లోన్ తీసుకునే పరిస్థితులలో అందరున్నారు. సో, దాని తర్వాత ఆబ్వియస్‌లీ ఫ్యామిలీ ఖర్చులు అవి ఇవి అన్నీ పోను. ఈ ఖర్చులు అతనికి ఎప్పుడైతే ఎక్కువ అయిపోతూ ఉంటాయో అప్పుడు ఇంకా డిప్రెషన్‌కి వెళ్ళడం మొదలవుతుంది. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? ఎలా చేస్తే ఈ డిప్రెషన్ నుంచి గానీ, ఈ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా సరిగ్గా హ్మ్. ఏమంటారు ఇది బ్యాలెన్స్డ్‌గా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అప్పు అనేది ఒక ఎర. హ్మ్. ఎర. హ్మ్. చేపలు పట్టడానికి ఎర వేస్తారు కదా! హ్మ్. ఎర. అప్పు అనేది ఒక ఊబి కూడా. హ్మ్. దిస్ యూ షుడ్ అండర్‌స్టాండ్ నంబర్ 1. అలానే అప్పు చేయకుండా జీవితంలో ప్రగతి సాధించలేము. హ్మ్. కానీ దేనికి అప్పు చేయాలి, దేనికి అప్పు చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఉండాలి. హ్మ్. మన మీద ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టి తద్వారా ఏమన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న చోట లోన్ చేయడము ఓకే. హ్మ్. కన్జంప్షన్ లోన్స్ ఎక్కువ చేయరాదు. హ్మ్. కారు కొనుక్కోవడానికి, హ్మ్. మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి, హ్మ్. ఊరికనే అక్కడిక్కడికి తిరిగి రావడానికి హ్మ్. వాటికి చేయరాదు. నేను మా స్కూల్ డేస్‌లో ఐ రిమెంబర్ దట్ పోయెమ్ హ్మ్. 'పొలోనియస్ అడ్వైస్ టు హిమ్' అనేసి ఒక పోయెమ్. హ్మ్. హ్మ్. పొలోనియస్ అనే పెద్ద మనిషి వెస్టర్న్ కంట్రీలో ఆయన చనిపోయే ముందర కొడుక్కి హ్మ్. అడ్వైస్ చేస్తారు. అడ్వైస్ చేస్తున్నాడు. తను పోయిన తర్వాత కొడుకు పాపము అమాయకుడు. హ్మ్. కొడుకు ఎంత తెలివైన వాడైనా కూడా తండ్రి దృష్టిలో అమాయకుడు. హ్మ్. ఇది నార్మల్‌గా హ్మ్. లోకంలో ఉండే ఇది. ఒకే స్టాంజా నాకు గుర్తు. నైదర్ ఏ బారోయర్ నర్ ఏ లెండర్ బి. హ్మ్. నీవు అప్పు ఇవ్వకు, అప్పు తీసుకో. హ్మ్. క్లియర్ టర్మ్స్‌లో ఉంది అది. హ్మ్. ఈ రోజుకి కాలాంతరంగా ఇప్పటికీ అంత చెల్లుబాటు కాకపోయినా కూడా హ్మ్. ఇట్ క్యారీస్ ఏ లాట్ ఆఫ్ మీనింగ్. యెస్. నీవు అప్పిచ్చావు అనుకోండి ఎవరికైనా, చేయి బదులు అంటాం మనం. హ్మ్. ఎవరు తెలిసిన వాళ్ళో, పక్కింటి వాళ్ళో ఏదో పిస్టల్ చేసి ఓ 10,000, 20,000 ఇయ్యము అంటాడు. వాళ్ళు టైంకి మనకి హ్మ్. ఇవ్వరు. హ్మ్. మనం పేషెన్స్ పోయి అరుస్తాము. రిలేషన్‌షిప్ స్పాయిల్డ్. హ్మ్. సరే, నీవే వేరే వాళ్ళని అడిగావు కుదరక. హ్మ్. ఓ 5,000 అడిగావు. హ్మ్. ఏదో వాళ్ళు ఇచ్చారు. నువ్వు అన్న టైంకి ఇవ్వలేకపోయావు. హ్మ్. వాళ్ళొచ్చి మిమ్మల్ని మీ ఇంటి నలుగురు ముందు ఉండంగా ఏదో అరిచిపోయాడు. ఆయనకి పేషెన్స్ పోయి. మీ పరువు హ్మ్. పోయింది. రిలేషన్స్ స్పాయిల్ అయినాయి. హ్మ్. వై షుడ్ యూ బారో ఎట్ ఆల్? హ్మ్. మనకు సామెత ఉంది. సామెత అంటే సేయింగ్. మంచం ఉన్న దగ్గరికి కాలు చాపుకోనేసి. హ్మ్. కొంతమంది పొడుగు ఎక్కువ ఉంటారు. హ్మ్. మంచం అంత పొడుగు ఉండకపోవచ్చు. హ్మ్. అందుకని నీకు మంచానికి ఎక్స్టెండ్ చేసి కావాలంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు అవి మీకు తగిలి మీకు ఇబ్బంది కావచ్చు, వాళ్ళకి హ్మ్. కావచ్చు. ముడుచుకొని పడుకోవాలి. అట్లాగే బడ్జెట్ అంటే అదే. హ్మ్. మీరు తగ్గించుకొని ఇచ్చేయండి. ఐ విల్ సే వన్ మోర్ థింగ్. షార్ట్ ఫామ్‌లో బీఏఎస్‌హెచ్ బ్యాష్. హ్మ్. బీఏఎస్‌హెచ్. బీ సింపుల్ అండ్ హంబుల్. హ్మ్. మనకి మినిమమ్ రిక్వైర్స్ ఏందేంటి? 3 పూటల మినిమమ్ భోజనము. హ్మ్. అంటే లావిష్ ఫుడ్ అక్కర్లా. హ్మ్. ప్రాణము నిలవడానికి కావలసినంత ఆహారం దొరికితే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. దట్ ఈస్ ద సింపుల్ లివింగ్. హ్మ్. బైక్ ఎందుకు కొనాలా? పెడల్ సైకిల్ కొనుక్కో. హ్మ్. నువ్వు పోయేది 4, 5 కిలోమీటర్ గ్రామం అనుకో. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఎ విలేజ్, తాలూక్ ప్లేస్, చిన్న ప్లేస్‌లో అయితే నడిచి వెళ్ళి రావచ్చు. హ్మ్. అయితే మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ఐ డోంట్ డినై ఇట్. మీరు
మోటార్ సైకిల్ అద్దెకి తీసుకోండి, ఒక 1 వీక్ నడిపించండి, యువర్ క్రేజ్ ఈజ్ ఓవర్. జీవితం అంతా కాంబినేషన్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్. న్యూ ఇమ్మీడియట్గా దాన్ని ఎక్స్పీరియన్స్ కాగానే ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం వెన్ యూఆర్ ఎక్స్పీరియన్స్, ఓ ఇంతే కదా అనేసి 90% ఆఫ్ యువర్ క్యూరియాసిటీ కమ్స్ డౌన్. ఓకే, మోటార్ సైకిల్ రెంట్కి తీసుకో, ఫ్రెండ్ ఎవరైనా అడిగితే ఇస్తాడు కదా, మోటార్ సైకిల్ది ఇది అయిపోతుంది. ఈవెన్ కార్ ఆల్సో యూ కెన్ డూ దట్ వే ఓన్లీ. ఓన్ చేసుకోవాలనేటువంటిది అది అనవసరమైన ఇది రాదు. మనకి డబ్బులు వచ్చి మనం కొనే కెపాసిటీ ఉన్నప్పుడు ఈజ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. అంటే కొన్ని ఎక్కువ ఉండాలి, కొన్ని మినిమం ఉంటే చాలు. నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, స్కిల్ ఎక్కువ ఉండాలి, మనీ సరిపడం ఉండాలి. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ అవ్వడం, అయ్యో అందరి ముందు పరువు పోతుందేమో, వాళ్ళు వచ్చి అరుస్తారేమో, ఇవన్నీ పక్కకు పెడితే ఇంకొంతమంది నార్మల్ ఎంప్లాయీస్ ఈ 20 నుంచి 30 వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా కూడా లోన్స్లో యాప్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఏదైనా చిన్న కోరిక ఉందనుకోండి, బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ యాప్లో నుంచి తీసుకొని వాడేసుకుంటారు. మళ్ళీ అది కట్టే రోజు వచ్చేటప్పటికి వాళ్ళ చేతిలోకి ఇంత అమౌంట్ లేకపోతే, ఇప్పుడు ఎప్పుడైతే మనం లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళన్నిటికీ యాక్సెస్ అడుగుతారు, అలో 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 అని. సో వాటికి ఇంట క్లిక్ చేసినాం అనుకో, నెక్స్ట్ మన ఫోన్ కానీ మన వాట్సాప్ మన గ్యాలరీ వాళ్ళంతా కూడా ఆ యాప్ వాళ్ళ చేతికి వెళ్తుంది. సో వీళ్ళు మనీ కట్టని నెక్స్ట్ డేనే వాళ్ళంతా కూడా ఫోటోలు మార్ఫింగ్ చేయడం, మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇదంతా లూరింగ్ అమ్మా. లూరింగ్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనీ యాప్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఉన్నారు, మనకు కూడా వాట్సాప్కి మెసేజ్లు వస్తుంటాయి. ఇంకా ఏమొస్తుంటాయి మీకు కూడా చూసుంటారు. మనం అప్లై చేయకముందే యువర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆఫ్ 1 lakh ఈజ్ అప్రూవ్డ్ అని వస్తాము. క్రెడిట్ కార్డ్ ఏముంది, వాళ్ళకి క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఒక 40 days ఎంతో ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ డేట్ అయిపోతే డే 1 నుంచి ఇంట్రెస్ట్ వేస్తారు. ఈ 40 days ఇచ్చిన ఫ్రీ వెళ్ళిపోతుంది. అండ్ దెన్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఏ అష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్, ఈఎంఐ కాదు, ఈఎంఐ కట్టాలంటే ఏఎంఐ ఉండాలి. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ అంటాం కదా. మరి అది కట్టడానికి మీకు అష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్ ఏదో ఉద్యోగమో ఏదో సంపాదన ఉండాలి కదా. అది లేకుండా మీరు క్రెడిట్ కార్డు తీసుకునేసి వాడు ఇచ్చాడు కదా అనేసి మీరు ఇష్టం వచ్చినట్టు దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు సిబిల్ స్కోర్ పోతుంది. మోర్ టెక్నికల్గా చెప్పాలంటే వన్స్ యువర్ క్రెడిట్ హిస్టరీ ఈజ్ లాస్ట్, అది ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టంలో సర్క్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో దేనా బ్యాంకులో లోన్ తీసుకొని కట్టలేదు, ఓ 3 years తర్వాత ఇండియన్ బ్యాంక్ పోయి యూ అప్లై ఇట్. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు విల్ వెరిఫై యువర్ సిబిల్ స్కోర్ ఇన్ దట్ వన్. ఇట్ షోస్ దేనా బ్యాంక్లో తీసుకున్నాడు కట్టలేదు అనేసి. సో మీకు క్రెడిట్ వర్దినెస్ అనేది పోతుంటుంది. మళ్ళీ కమింగ్ బ్యాక్, మీరు ఎంత సంపాదిస్తారో అంటే ఫ్యామిలీ బడ్జెట్ ఉండాలి. ఇండివిజువల్గా ప్రీ మ్యారేజ్లో ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉండాలి. ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇన్కమ్. అంతకుముందు కూడా యు ఆర్ ఏ పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్, అదర్వైజ్ ఇండివిజువల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఉద్యోగం లేనప్పుడు కొన్ని పెట్టి జాబ్స్, ప్రైవేట్ పార్ట్ టైం చేసి కూడా మనుషులు సంపాదిస్తారు. ఒక 14-15 years వచ్చినప్పటి నుంచి వన్ హైస్ దట్ ఎబిలిటీ టు ఎర్న్ సంథింగ్. ట్యూషన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10th class పాస్ అయిన అబ్బాయి 6వ తరగతి ట్యూషన్ చెప్పొచ్చు కదా. ట్యూషన్ చెప్తే ఒక 3-4 వేలు పర్ మంత్ సంపాదించు కదా. హార్డ్ వర్కింగ్కి అలవాటు పడాలి మనిషి. ఈజీ అంటే 2 రకాల మనీ నా అనాలిసిస్లో. వన్ ఈజ్ ఈజీ మనీ, అదర్ ఈజ్ హార్డ్ మనీ. హార్డ్ ఎర్న్డ్ మనీ, ఈజీలీ గాట్ మనీ. ఈజీలీ గాట్ మనీ జోలికి వెళ్ళొద్దు, హార్డ్ ఎర్న్డ్ మనీ ఉండాలి. ఇవన్నీ బేసిక్ సౌండ్ ఎథిక్స్. చాలామంది లాటరీ టికెట్ కొంటారు, కొనంగా ఎప్పుడోసారి తగిలితే తగలొచ్చు. ఇదంతా ఇట్స్ ఎ బెగ్గింగే కదా. బికాస్ లాటరీ టికెట్ ఈజ్ పర్చేస్డ్, దట్ పర్టికులర్ లాటరీ, ఆ స్కీమ్ చాలామంది కొన్నారు, వాళ్ళందరి రాలేదు, నీకు వచ్చింది అంటే వాళ్ళు చందా వేస్తే యు ఆర్ లివింగ్ ఆన్ ద చందా అనే అర్థం చేసుకోవాలన్నా ఇంకేమైనా డిఫరెంట్గా దాన్ని చక్కలు కొట్టుకునేది ఏమున్నది. ఓ 5 లక్షల లాటరీయో ఓ 10 లక్షల లాటరీ వచ్చింది అనుకోండి, మీకు ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్, యూ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు సినిమా యాక్టర్ కోట్లు వస్తాయి, అదేమన్నా హార్డ్ ఎర్న్ మనీయా? ఈజీలీ గాటన్ మనీ, ఇల్ గాటన్ మనీ. అందరు అమాయకులు పాపము 100 రూపాయలు 50 రూపాయలు 200 టికెట్
సినిమా టికెట్లు కొని ఇచ్చిన డబ్బులే కదా సర్క్యులేషన్లో అల్టిమేట్గా వాటి వచ్చేది. అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్లోనే డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఛాలెంజింగ్ ఫర్ ద యూత్ ప్రస్తుతం ఉన్న దీంట్లో మన క్యారెక్టర్ స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్గా ఉండాలి. వీ షుడ్ నాట్ గో టు ద సచ్ యాక్టివిటీస్ ఎట్ ఆల్. అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, ఫినాన్షియల్ విజ్డమ్ ఉండాలి, మార్కెట్ స్టడీ ఉండాలి. అలానే తెలివి ఉంటే ఫార్మల్గా ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా లక్షలు కోట్లు సంపాదించడం పెద్ద విషయం కానే కాదు. కానీ కలిసి రావాలి, అది మన చేతిలో ఉండరు. ప్రాప్తము విధి అంటాము. ఐ యూజ్ ఏ అబ్రివేషన్ పిఏవై ఆర్ వి సే విపే. విపిఏవై. పి అంటే ప్రయత్నము, ప్రయత్నంతోనే వై అంటే యోగ్యత సంపాదించుకోవాలి. మనం ప్రయత్నం చేసి యోగ్యత సంపాదించుకుంటే యోగ్యతతో పాటు ఏ అర్హత. అర్హత అంటే మీకు యూ షుడ్ బి వర్త్ సంథింగ్. అర్హత అంటే సే క్వాలిఫికేషన్ ఇస్ ఏ అర్హత. బీటెక్ చదివావు అర్హత, కానీ బీటెక్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే యోగ్యత, లేకపోతే అర్హత ఉంది యోగ్యత లేదు. అందుకే చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ నాన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేవి అంటున్నారు. సో మీరు ప్రయత్నంతోనే అర్హత యోగ్యత సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పి ప్రాప్తాన్ని బట్టి, వి అంటే విధిని బట్టి మీ మెటీరియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ మై అబ్రివేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఇది వి పే. సో దిస్ ఈజ్ ద థింగ్. నౌ మీ దగ్గర ఏ డబ్బులు లేకపోయినా, నేను పొలోనియస్ అడ్వైస్ సంగతి పక్కన పెడితే, మీరు హ్యాండ్ లోన్ తీసుకొని 10,000 20,000 కూడా అప్పు తీసుకున్నప్పుడు డ్యూ డేట్ రోజు వీ షుడ్ ఆనర్ ఇట్. అంటే ఆ చెప్పిన టైంకి ముందే టైం ఎక్కువ చెప్పాలి, క్వశ్చన్ పెట్టుకునేసి. అప్పు చేసి కూడా మీరు చిన్న చిన్న బ్లూ కంపెనీ షేర్స్ కొనవచ్చు. కొత్తగా న్యూ ఇష్యూస్ అని వస్తుంటాయి, ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు కొనవచ్చు. ఆ తర్వాత మీకు అలాట్ అయిన తర్వాత మార్కెట్లో అమ్మేసుకుంటే ఎక్కువ రేటుకు పోతాయి. మీరు తెచ్చిన మీ సొంత డబ్బులు లేనప్పుడు చెప్తున్నా, ఇదొక పద్ధతి. యూ కెన్ రీపే దట్. లేదా మీరు ఒక 2-3 years సేవింగ్ చేయండి. నేను ఇందాక చెప్పాను, పార్ట్ టైం జాబ్ చేసి నెలకు 1,000 రూపాయలు సేవింగ్ చేయండి. 2-3 years తర్వాత 20-30 వేలు వచ్చినాయి. యూజ్ ఇట్, ఇన్వెస్ట్ ఇట్ ప్రాపర్లీ. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర సర్ప్లస్ ఉండాలి. మీ దగ్గర సర్ప్లస్ ఉండాలంటే మీ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. అంటే బేర్ మినిమం ఎసెన్షియల్ ఐటమ్స్ మీద, అంటే మినిమం క్లోతింగ్, మినిమం షెల్టర్, మినిమం ఫుడింగ్ తప్ప వేరే ఖర్చులు పెట్టొద్దు ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ ఈజ్ ఇన్ లాక్స్ దెన్ ఓకే యూ కెన్ స్పెండ్. కానీ ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు, ఇన్ఫ్లేషన్ కండిషన్లో ఒక చిన్న ఫ్యామిలీ కూడా, సే వైఫ్ అండ్ హస్బెండ్ 1 or 2 చిల్డ్రన్కి ఒక 30,000-40,000 లేనిది లోయెస్ట్ లెవెల్లో కూడా జీవితం సరిపోదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ల్యాక్స్లో ఎన్ని చేసినా సరే, మీరు ఒక 1 lakhs ఎన్ని చేసినట్టయితే దాంట్లో ఈఎంఐలు, లోన్లు ఇవన్నీ ఒక 80,000-85,000 ఉంటుంది. మిగతా మీరు ఎందుకు లోన్ తీసుకుంటున్నారని నా ప్రశ్న. వై డోంట్ యూ సేవ్ అండ్ ఇన్వెస్ట్? నెంబర్ 1. క్రేజ్ ఉండొద్దమ్మా. నేను ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద న్యూ అండ్ ఓల్డ్ ఇన్ లైఫ్. క్రేజ్ ఎందుకు ఉండాలి? యూ టేక్ ఆన్ హైర్. యూ నీడ్ నాట్ ఓన్ ఎనీథింగ్. సర్టెన్ థింగ్స్ యూ హవ్ టు ఓన్, బట్ యూ కెనాట్ ఓన్ ఎవ్రీథింగ్ కదా. యూ కెన్ టేక్ ఆన్ రెంట్. మోటార్ సైకిల్ కొనాలి, కారులో తిరగాలని ఉంది. ఫస్ట్ టైం కారు ఎక్కలేదు, ర్యాపిడోలోనో ఓలాలోనో కారులో తిరుగు అయిపోయింది. గో టు తిరుపతి అండ్ కమ్ ఇన్ కార్, అక్కడికి అయిపోయింది కదా. అది కూడా మీ డబ్బులు పోగైన తర్వాత డోంట్ బారో అండ్ స్పెండ్. బారో అండ్ ఇన్వెస్ట్ ఈజ్ రీజనబుల్ provided you take sufficient care that you are investing in the right way. ఇన్వెస్ట్మెంట్ చాలామంది అప్పు చేసి ఇన్వెస్ట్ చేసి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు, పరువుకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, లేదా ఊరు విడిచి పారిపోయిన వాళ్ళు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎస్ చేస్తున్నాం. ఎస్ ఎస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నది అచ్చబుద్దినట్టు చెప్పారు. సో పెళ్ళైన వాళ్ళు ఒకలాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, పెళ్ళి కాని వాళ్ళు ఇంకోలాగా చేసుకోవాలి. వన్ మోర్, ఐ యాడ్ వన్ మోర్ సెంటెన్స్ అమ్మా.
ఫినాన్షియల్ అడ్వైజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, మెంటార్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే బాగా తెలివిమంతులమైన అన్నవానికి కూడా ఎక్కడో దగ్గర తెలివి లోపం ఉంటుంది. సో మెంటార్ ఈజ్ ఏ నీడ్ ఫర్ ఎనీ ఇండివిజువల్. ఎంత గొప్పవాడికి జ్ఞానం కానీ మామూలు వాడికి అయితే ఇంకా అవసరమే తిరిగి. అలాగే ఫినాన్షియల్ అడ్వైజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ వాజ్ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్ ఇన్ హీజ్ ఎర్లీ డేస్. అమెరికాలో ఇక్కడ చాలా మేజర్ సిటీస్లో ట్రంప్ ఈజ్ ఏ వెల్ టు డూ పర్సన్. ట్రంప్ బిల్డింగ్స్ అని ఉంటాయి, హిజ్ ఓన్ బిల్డింగ్స్. సో హీజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మేబీ యాజ్ ఎ పాలిటీషియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంత సక్సెస్ఫుల్ అయ్యాడో కాదో, నౌ కాంట్రవర్సీస్ ఆర్ దేర్, అది వేరే సంగతి. కానీ జీవితంలో ఆర్థికంగా దెబ్బతింటే మనిషి దట్ విల్ లీడ్ టు వేరియస్ అదర్ థింగ్స్. ఎమోషనల్గా కానీ సైకలాజికల్గా కుంగిపోతాడు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వెల్కమ్.